టెక్నికల్ పని గట్టి రావాలి గట్టిగా మొత్తం చేస్తాను వికారాబాద్ మాజీ శాసనసభ్యులు ఆనంద్ గారు, అదేవిధంగా నాగేంద్ర గౌడ్ గారు చైర్మన్ గారు, మా శుభప్రభ పటేల్తో పాటు గౌరవ మాజీ కౌన్సిలర్లు, పార్టీ డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. వికారాబాద్ సంబంధించి మా విజయ్ కుమార్ గారు వైస్ చైర్మన్ జిల్లా పరిషత్తో పాటు చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు వికారాబాద్కి వచ్చిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ నది మీద చాలా గొప్పగా చెప్తున్నారు కదా. మరి మూసీ స్టార్ట్ అయ్యేదే వికారాబాద్లో కదా, ఒకసారి విజిట్ చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది. గతంలో ఇక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి వికారాబాద్కి సంబంధించిన సివరేజ్ అంతా అందులో పోయి క్లీన్ చేసిన తర్వాతనే మూసీలో వదిలేవాళ్ళం. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు 10-15 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి కూడా ట్రీట్మెంట్ చేస్తూ డ్రైన్ వాటర్ అంతా కూడా ఫ్రెష్ వాటర్ మూసీలోకి వదిలేవాళ్ళం. కానీ 1.5 year నుండి ఇంచుమించు సంవత్సరంన్నర నుండి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ను అట్లా పడవ పడేసి రిపేర్ చేయకుండా, కనీసం ఒక డైరెక్షన్ ఇవ్వకుండా దాన్ని మూలకు పడేసి డ్రైన్ వాటర్ నేరుగా మూసీలోకి కలుపుతున్న విషయాన్ని గమనిస్తూ ఇక్కడ రావడం జరిగింది. చాలా గొప్పగా చెప్తున్నారు. అంటే మూసీని 1,00,000 కోట్లు పెడతాము, 1,50,000 కోట్లు పెడతాము, ట్రీట్మెంట్ చేస్తాము, ట్రీట్మెంట్ చేసిన వాటర్ వదిలిపెడతాము అని చాలా గొప్పగా చెప్తున్నారు. మరి గతంలో చేసిన ట్రీట్మెంట్ ప్లాంట్స్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ గారి డైరెక్షన్తో మూసీని ట్రీట్మెంట్ చేయాలంటే ఫస్ట్ మనము ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీలు ప్రొవైడ్ చేయాలి. ఎస్టీపీల ద్వారా క్లీన్ చేసిన వాటర్ని మూసీలోకి వదలాలి. ఒకేసారి మూసీని క్లీన్ చేయడం అంటే కుదరదు. ఒక పర్ఫెక్ట్ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని గతంలో కేసీఆర్ గారి డైరెక్షన్తో కేటీఆర్ గారు మూసీ చుట్టుపక్కల హైదరాబాద్లో అయితే 32 ఎస్టీపీలు కట్టారు. 32 ఎస్టీపీలు కూడా చాలా వరకు పూర్తి చేసి మిగతా అరకొర ఏమి ఉన్నాయో అవి కూడా ఈ మధ్యన పూర్తి చేస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. అదే కాకుండా సెకండ్ ఒక ప్రపోజల్ పెట్టారు గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్లోనే. సరౌండింగ్లో ఉన్న శివారు ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీలలో కూడా ఎస్టీపీలు కట్టి, చెరువులు కుంటలు ఉన్నాయి, అక్కడ డ్రైన్ వాటర్ పంపిస్తున్నారు, అక్కడ కూడా ఎస్టీపీలు కట్టాలి. కట్టిన తర్వాతనే మూసీలోకి నీళ్ళు వదలాలి అనేది అప్పుడు ఇచ్చిన డైరెక్షన్తో మళ్ళీ రెండో విడత కూడా దాదాపుగా 40 ఎస్టీపీలు వచ్చాయి, 3,000 కోట్లది. అవి ఇప్పుడు మొదలు పెడతా ఉన్నారు. కానీ ఇక్కడ వికారాబాద్లో కట్టిన ఎస్టీపీని ఉపయోగంలోకి తీసుకోకుండా బాగా నడుస్తున్న ఎస్టీపీని ఏదో చిన్న రిపేర్ వచ్చిందని మూలకు పడేసి డ్రైన్ వాటర్ అంతా కూడా నేరుగా మూసీలోకి కలుపుతూ ఉన్నారు. ఇది ఈ ప్రభుత్వం పనితీరు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి జిల్లా ఇది వికారాబాద్ జిల్లా. సరే, ఇప్పటికే వికారాబాద్ జిల్లా మీద ఒక కొడంగల్ తప్ప మిగతా అన్ని నియోజకవర్గాలు సీతక్కని వేశారని మాకు తెలుసు. పేరుకే వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నా ఇక్కడ ఒక నయా పైసా ఇవ్వకపోగా కనీసం వాటిని రిపేర్ చేయనీకే కూడా కనీసం ఈ ప్రభుత్వానికి తీరిక లేదు. మరి ఇక్కడున్న వాళ్ళు, ఇక్కడున్న నాయకులు, ఇక్కడున్న అధికారులు కనీసం ఇది ఇట్లా అవుతుంది, ఏం జరుగుతుంది అనేది కనీసం ఆలోచించకుండా దాన్ని మూలకు పడేస్తున్నారు. ఇది ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఇదే కాకుండా ఇప్పుడు ఒక పార్కులకు వెళ్ళాం. గతంలో కేసీఆర్ గారు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే 2 కార్యక్రమాలు తీసుకొని ఏ విధంగా ఉండాలి పరిసరాలు అనేది ఇంతకుముందు అనంతరెడ్డి గారు వార్డులోకి వెళ్ళి ఉన్నాం. ఎక్కడైతే ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ పార్కులుగా డెవలప్ చేయాలని, ప్రజలకు డివిజన్ ఒక యూనిట్గా తీసుకొని ఆ డివిజన్లో ఏమేం కావాలి డెవలప్మెంట్స్ అట్లా ప్లాన్ చేసుకోండి. గతంలో కేసీఆర్ గారి డైరెక్షన్లో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పట్టణ ప్రగతిలో చాలా బ్రహ్మాండంగా పనిచేసాం. ఓపెన్ ప్లేసెస్ అన్నీ కూడా కాంపౌండ్ వాల్స్ పెట్టి, వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేసి, ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసి పర్ఫెక్ట్గా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ 2.5 సంవత్సరాల నుండి లోకల్ బాడీస్ వెళ్ళిపోయిన తర్వాత ఎన్నికలు పెట్టకపోవడం ఒక తప్పైతే, ఎన్నికలు అవి పెట్టకుండా అధికారుల మీద వదిలేసి ఈరోజు కనీసం ఓపెన్ జిమ్స్ రిపేర్ చేసే తీరిక కూడా ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వం మళ్ళీ మున్సిపల్ శాఖ మంత్రి ఎవరయ్యా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారే. మరి కనీసం ప్రజలకు ఉపయోగపడుతుంది కాదు. కేసీఆర్ చేసినా, కేటీఆర్ చేసినా, ఆనంద్ గారు చేసినా ప్రజలకు ఉపయోగపడేది.
దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుందా లేదా ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే అందరినీ వదిలేశాడు. అటు సర్పంచ్లను మొన్నటిదాకా ఎలక్షన్స్ లేవు, గ్రామాలను గాలికి వదిలేస్తున్నారు, ట్రాక్టర్లను డీజిల్ పోసే దిక్కు లేకుండే. మొన్నేదో సర్పంచ్ల ఎలక్షన్ పెట్టారు. మున్సిపాలిటీస్కి వచ్చేసరికి 2 సంవత్సరాలు అవుతుంది, బాడీ అంతా వెళ్ళిపోయింది. ఎక్కడ చిన్న రిపేర్ కానీ చిన్న వర్క్ కానీ జరగని పరిస్థితి రాష్ట్రంలో మున్సిపాలిటీస్ వ్యవస్థ ఉంది. ఎస్టీపీలు అంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ కిందకే వస్తుంది. మరి ఇవి కూడా నిర్వహణ పట్టించుకోకుండా ఏ విధంగా వదిలేసింది అని చూస్తా ఉన్నాం. ప్రభుత్వం చిత్తశుద్ధి ఎట్లా ఉంది అనేది ఇప్పటికైనా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మాటలు కాదు చేతల్లో చూపించండి. మీరు మూసి బ్యూటిఫికేషన్ అని మాటలు చెప్తూ ఏదో కోటలు దాటేట్టు మాటలు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మొదలుపెట్టిన వర్క్ని ఈరోజు కనీసం దీన్ని ట్రీట్మెంట్ చేసే తీరిక ఈ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను.